సండే సండే ఫార్చ్యూన్ సిగ్మా హాస్పిటల్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి హెల్త్ కేర్ రంగంలో ఆరోగ్య సంరక్షణ విభాగంలో గత 10 ఏళ్లుగా నిర్విరామం కృషి చేస్తున్నాము. సో కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్న ప్రధాన బ్రాంచ్తో పాటు మంచిర్యాల గోరకని విజయపురంలో భాగంగా ఇక్కడ జగిత్యాలలో కూడా ఇక్కడ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగి సంతోషించున్నాము. రేపు అనగా శుక్రవారం 8వ తారీఖు గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు వారి చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ హాస్పిటల్ నెలకొల్పిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే జగిత్యాల జిల్లాలో రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా జగిత్యాల జిల్లా 16 మండలాలు, పైగా ఇందులో నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక 4 మండలాలు కలిపి మొత్తం 20 మండలాల నుంచి వచ్చిన ప్రజలు వైద్య అవసరాలకు ఏ అవసరం వచ్చినా ఈ జిల్లా కేంద్రానికి జగిత్యాలకు వస్తుంటారు. సో ఇక్కడ ఎమర్జెన్సీ సేవలు అంటే పేషెంట్ రోగి పరిస్థితి క్లిష్టంగా మారినప్పుడు వెంటిలేటర్ చికిత్స లాంటి అందించే వసతులు అంతగా లేకపోవడం వల్ల, ముఖ్యంగా రాత్రి వేళలో ఎమర్జెన్సీ వేళలో లైక్ కార్డియాలజీ కానీ, గుండె సంబంధ వ్యాధి కానీ, లేకపోతే న్యూరో సర్జరీ అట్లాంటి విభాగాలు కానీ లేకపోవడం వల్ల కొంత కొరత ఉన్నది వాస్తవం. సో దాన్ని అధిగమించేదానికి మేము ఈ ప్రాజెక్టు గత 2 సంవత్సరాలుగా సిద్ధం చేస్తున్నాము. ఇప్పుడు ఇది కరోనా వల్ల కొంచెం కోవిడ్ కాలం లాక్డౌన్ వల్ల కొద్దిగా కాస్త లేట్ అయింది. బట్ లేట్ అయినా లేటెస్ట్గా మనం ఇక్కడ అన్ని వసతులను తీసుకొస్తున్నాము. ముఖ్యంగా మేము గత 10 సంవత్సరాలు గమనించిందంటే మెట్పల్లి కానీ, లేకపోతే గోదావరి పరివాహ ప్రాంతాలు కానీ, జగిత్యాల జిల్లా ఇతర మండలాల నుంచి చాలామంది పేషెంట్ సీరియస్ అయినప్పుడు ఆ కరీంనగర్ వరకు తరలించే లోపటే మార్గ మధ్యంలో ఏదైతే మనం గోల్డెన్ అవర్ అంటారో, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను చికిత్స అందించే సమయాన్ని ఆ రోడ్డు ప్రమాద బాధితుల్ని మనం ఇక్కడి నుంచి జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి కరీంనగర్ కానీ, హైదరాబాద్ కానీ ప్రధాన ఆసుపత్రులకు, పెద్ద ఆసుపత్రులకు లేదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు షిఫ్ట్ చేసే సమయంలో పేషెంట్ పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారి చనిపోయిన కేసులు ఎక్కువ చూసినాం. సో దాన్ని గోల్డెన్ అవర్ అంటాం. ఆ గోల్డెన్ అవర్ టైంని మినిమైజ్ చేయడానికి, తగ్గించడానికి మాత్రమే ఇక్కడ జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రమకూర్చి ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. కొంత మానవ వనరుల లభ్యత తక్కువ ఉన్న ఆ సమస్యను మేము అధిగమించి ఇతర ప్రాంతాల నుంచి లైక్ చెన్నై నుంచి, తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి డాక్టర్లు కూడా తీసుకొచ్చి 24 అవర్స్ సర్వీస్ అందించడానికి శాశక్తిలో కృషి చేస్తున్నాం. దీంట్లో 20 పడకల ఐసీయూతో పాటుగా 10 పడకలు ఏఎంసీ అక్యూట్ మెడికల్ కేర్, మిగతా 10 మెడికల్ జనరల్ వార్డు. సో ఇట్లాంటి వసతులు ఉన్నాయి. ప్రప్రదంగా మల్టీ స్పెషాలిటీస్, మల్టీ స్లైసెస్ సిటీ స్కాన్ కూడా పెట్టాం. సో జీఈ కంపెనీ, సో ఇన్హౌస్ సిటీ స్కాన్ ఇది అంటే హాస్పిటల్లోనే సిటీ స్కాన్ ఉండడం అనేది ఒక ఆభరణ లాంటిది. ఒక జనరల్గా సిటీ స్కాన్స్ ఇవి కానీ చాలా ఉండొచ్చు, బయట డయాగ్నోస్ సెంటర్స్లో ఉంటాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి జగిత్యాలు. పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత పేషెంట్ పరిస్థితి సీరియస్గా ఉన్నప్పుడు డాక్టర్ గారు చూసి సిటీ స్కాన్ చేయించుకొని రండి అని చెప్పిన తర్వాత పేషెంట్ను షిఫ్ట్ చేసి మళ్ళీ అంబులెన్స్ ఎక్కించి మళ్ళీ డయాగ్నోస్ సెంటర్ వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు పేషెంట్ పరిస్థితి ఇంకా క్లిష్టంగా తయారై ఉన్నది. హాస్పిటల్లోనే ఇది కనుక ఉంటే, సిటీ స్కాన్ ఉంటే పేషెంట్ పరిస్థితి అనుసారం ఆక్సిజన్ పెట్టుకొని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని సిటీ స్కాన్ ముందా ఇంకా ట్రీట్మెంట్ ముందా అని ఆలోచించుకుంటూ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లా కొన్ని 100 కేసుల్లో లాభం జరిగే పేషెంట్కి పరిస్థితిని ప్రాణహాని నుంచి కాపాడే అవకాశం ఉంది. ఇది ఇన్హౌస్ సిటీ స్కాన్ అంటాం. యాక్చువల్గా ఈ సిటీ స్కాన్ ఒక బయట డయాగ్నోస్ సెంటర్ పెడతారు, ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎక్కువ మంది వచ్చేవాళ్ళు హాస్పిటల్లోకి బయట వాళ్ళు రాకపోవచ్చు. కానీ ఈ హాస్పిటల్ మణిహారంగా ఈ పేషెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక మణిహారంగా ఒక ఆర్నమెంట్ లాగా దాన్ని మనం పెట్టాల్సి వచ్చింది, పెడుతున్నాం. దీంతో పాటుగా ప్రప్రదంగా హామిల్టన్ వెంటిలేటర్స్ ఇంపోర్టెడ్ కంపెనీ, ఫారిన్ కంపెనీ వెంటిలేటర్స్ మనం ఇక్కడ 4 కంపెనీలు 4 కొత్త వెంటిలేటర్స్ పెట్టాము. దీంతోడుగా ఏబీజీ లాంటి ఇతరత్ర పరికరాలు, ఈ కరోనా కోవిడ్ సంబంధించిన ఏవైతే వైరల్ మార్కర్స్ ఉంటాయో, కోవిడ్ మార్కర్స్ అంటే కోవిడ్ వ్యాధి నిర్ధారణ కొరకు ఏదైతే పరికరాలు ఉంటాయో అవి కూడా మనం పెడుతున్నాం. ఇంతకుముందు టెస్ట్ కావాలంటే మళ్ళీ కరీంనగర్ వెళ్ళి అది వచ్చే లోపల ఈ పేషెంట్ కొంత మానసికమైన సంఘర్షణలోనే, నాకు ఉందా లేదా, కోవిడ్ ఉందా లేదా అని కొంచెం మానసికమైన సంఘర్షణలోనేది. అటువంటిది ఇప్పుడు మనం ఆ కోవిడ్ మార్కర్స్ అంటే సిటీజెస్తో పాటుగా రక్తంలో తీసి కోవిడ్ స్థాయిని, ప్రమాద స్థాయిని, తీవ్రతను సూచించేటువంటి ఏదైతే ఉంటాయో టెస్టులు, ఫెరిటిన్ కానీ, IL-6 కానీ, డైమర్ కానీ,
ఇట్లాంటి టెస్ట్ కూడా మనం ఇక్కడే ఉంటాయి. అంటే వితిన్ అవర్స్లో, ఒక గంటలో రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ కానీ డీటైమర్ కానీ. దీన్ని ప్రధానంగా 2D కమిషన్ కూడా అంటే చాలా చోట్ల ఉండొచ్చు. మేము ఇక్కడ 24 hours కార్డియాలజిస్ట్ పెడుతున్నాం. సో ఫ్యాకల్టీ ప్రధానంగా ఏ హాస్పిటల్కైనా మనం హాస్పిటల్ ప్రారంభోత్సవమైనా లేకపోతే ప్రారంభమైన తర్వాత కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరికరాలతో పాటుగా డాక్టర్ ఎవరైనా అడుగుతారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డాక్టర్ ఒక వ్యక్తి కాకుండా ఒక టీం వర్క్ అనమాట. సో ఇక్కడ న్యూరో సర్జన్, తర్వాత కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, ఫిజిషియన్ డాక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి రేపు మార్నింగ్ వాళ్ళు దిగుతున్నారు. సో అనస్థిటిస్ట్, తర్వాత ఇతర నర్సింగ్ సిబ్బంది, ట్రైన్ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ నర్సింగ్ సిబ్బంది కూడా ప్రస్తుతానికి వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు. కాంటినెంటల్ హాస్పిటల్ హైదరాబాద్లో ట్రైనింగ్ పొంది ఈ రోజు వచ్చేస్తున్నారు వాళ్ళు, ఈరోజు సాయంకాలం కల్లా. సో సహజంగా ఏ హాస్పిటల్ నుంచి డాక్టర్ గారు ఎవరు అంటే ఇది సింగిల్ స్పెషాలిటీ డాక్టర్ కాదు, మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, ఏ టైం అయినా, ఏ 24 ఉదాహరణకు వారాంతంలో వీకెండ్స్లో కానీ, లేదా పండుగలప్పుడు కానీ, లేదా శనివారం రాత్రి కానీ, ఆదివారం కానీ మనకు ఒక స్పెషలిస్ట్ దొరకదు. ఆదివారం రేపు డాక్టర్స్ ఉండరేమో అని ఉండదు. ఇక్కడ 24 hours ప్రాణస్థితిలో, ప్రాణాపరిస్థితిలో ఏ పేషెంట్ అయినా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ పూర్తిగా రక్షిస్తామని మేము చెప్పలేదు, ఎవరు హామీ లేదు. కానీ కొంత వరకు ఆ అపస్మార స్థితి పోకుండా పేషెంట్ ఇంకా సీరియస్ కాకుండా మనం కాపాడే ప్రయత్నం ఖచ్చితంగా మా నుంచి ఉంటుందని హామీ ఇస్తూ హామీ ఇస్తున్నాను. సో ఈ రకంగా అన్ని ఎక్విప్మెంట్తో పాటు అంటే ప్రతి బెడ్కు మానిటర్, ఈవెన్ వార్డులో కూడా, జనరల్ వార్డులో కూడా మేము ఏసీ ఫెసిలిటీ పెట్టాం. ఒక రోగైన వాడు పేయింగ్ కెపాసిటీ బట్టి వాడి వసతులు కాకుండా, ఖర్చు పెట్టిన విధానం బట్టి కాకుండా, లేకపోతే రోగి స్థాయిని బట్టి కాకుండా రోగాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ చేస్తాం. సో ఈవెన్ జనరల్ వార్డు కూడా మేము ఏసీ పెట్టాం. జనరల్ వార్డులో ఫీజు తక్కువ కడతారు కదా, కట్టనివ్వండి, అని ముందు కంఫర్ట్ ఉండాలి. ఎండాకాలం ఉంటుంది, ఎండాకాలం జ్వరం వచ్చి పేషెంట్ వస్తాడు, ఇంట్లో రేకుల కింద ఉంటాడు. హాస్పిటల్లో బిల్లు కట్టి వెయ్యి కట్టి కూడా మన రేకుల కింద ఉంటే వేడి ఉంటే ఆ పేషెంట్కి ఏం ఉపయోగం. కాబట్టి జనరల్ వార్డు కూడా మేము ఏసీ పెడుతున్నాం. సో ఆ విధంగా ఏదైనా కూడా పేషెంట్ రోగి పేయింగ్ కెపాసిటీ అంటే వెచ్చించే ఖర్చును బట్టి కాకుండా రోగాన్ని బట్టి, రోగ స్థాయిని బట్టి వైద్యం మనం చేయడం జరుగుతుంది. ఇవన్నీ మామూలుగా చూస్తుంటాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి హంగులు, లేకపోతే మామూలు ఎన్నో హాస్పిటల్ చూస్తాం. కార్పొరేట్ హంగామా, కార్పొరేట్ స్థాయి ఫెసిలిటీస్ మనం చూస్తాం. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన సిద్ధాంతం నేను ఏంటంటే, ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, పేషెంట్ ట్రీట్మెంట్ డబ్బులు ఉన్నా లేకపోయినా ఫస్ట్ మేము వైద్యం అందిస్తాం. జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్స్ ఫెసిలిటీస్ గురించి చెప్పడానికి కార్పొరేట్ పదం వాడతాం. బట్ కార్పొరేట్ అనగానే ఒక రకమైన మిథ్య, ఒక రకమైన భయం అనేది ఉంది. అది కార్పొరేట్ స్కూల్ అనుకోండి, కార్పొరేట్ హాస్పిటల్ అనుకోండి, స్కూలే కాదు. అమ్మో ఈ స్కూల్ కార్పొరేట్ స్కూల్ అంటే ఫీజులు బాగుంటాయి, కార్పొరేట్ ఉంటాయి. ఖచ్చితంగా ఫీజులు భారీగా ఉంటాయి, దాంట్లో నేను ఇంకో మీమాంస లేదు. ఎందుకైతే అంటే అనివార్యం అది బిల్లు. పేషెంట్ సీరియస్ వచ్చినప్పుడు వాడే మందులు కానీ, వాడే పరికరాల విలువ కానీ, వాడే చూసే డాక్టర్ల పారితోషికాలు వేతనాలు ఎక్కువ ఉంటాయి, కొంచెం బిల్లు ఎక్కువ అవుతుంది. సో ఏ తర్వాత చైర్మన్ అని చెప్పొచ్చు అంటే పేషెంట్ బిల్లు డబ్బులు కడితేనే వైద్యం అందిస్తే పరిస్థితి అయితే ఉండదు. అది ఎక్కడ ఉండదు, ఏ బ్రాంచ్లో ఉండదు. ఖచ్చితంగా ₹1 పేషెంట్ అంటే యాక్సిడెంట్ అంటే డబ్బులు పెట్టుకుని యాక్సిడెంట్ చేసుకోడు కదా, చేతుల్లో 50,000 పెట్టుకుని యాక్సిడెంట్ చేయడు కదా, విషయం తాగిన వాడు డబ్బులు పెట్టుకొని విషయం తాగాడు కదా. కాబట్టి డబ్బులు ఉన్నా లేకుండా ఫస్ట్ వైద్యం ప్రారంభిస్తూ చివరాఖరికి బిల్లు కట్టే రోజు, చివరాఖరికి రోజు డిశ్చార్జ్ రోజు వాళ్ళ స్థాయిని బట్టి బిల్లు వేసి ఒకళ్ళు ఎక్కువైతే ఖచ్చితంగా మేము వారి విజ్ఞప్తి పరిశీలిస్తాం. ఎవరు ఈవెన్ మీడియా మిత్రులు మంది కూడా చెప్తున్నాం, మీడియా మిత్రులు కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చు, తప్పకుండా వారిని చదివిస్తూ వారికి చెప్పండి. సో ఫైనల్గా విత్ కంక్లూడ్ ముక్తాయింపు చెప్పించంటే యాక్చువల్గా సాధారణంగా ప్రతి హాస్పిటల్లో బిల్లులు అనేవి మేనేజ్మెంట్ లేదా డాక్టర్ గారి దయాదాక్షిణ మీద ఆధారపడి ఉంటాయి. అంటే దయ ఉంది 5% తగ్గించు, దయ కొంచెం ఎక్కువ ఉంది 10% తగ్గించు, దయ ఎక్కువ ఉంది 20% తగ్గించు. అది జరుగుతున్న సంప్రదాయం, తప్పని అనట్లేదు. ఇక్కడ మాత్రం రివర్స్ సంప్రదాయం. నేనేమంటే అంటే బిల్ అనేది ఖచ్చితంగా పేషెంట్ ఎంబడి ఉన్న పేషెంట్ దయాదాక్షిణ మీద సెటిల్ కావాలి. పేషెంట్ ఎంత కడితే అది నాకు దయ. అంటే సపోజ్ 20,000 బిల్ అయింది, అరే 10 కట్టండి, కొంచెం 10,000 15,000 కట్టండి అని మేమే రిక్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఇంత కట్టాలని శాసించే పరిస్థితి ఉండదు. ఎవరు కట్టాలని పరిస్థితి వస్తే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా నా నంబర్ 24 hours నంబర్ ఉంటుంది, హెల్ప్ లైన్ నెంబర్ నేను మాత్రమే ఎత్తుతాను. ఏ రాత్రి ఏ పగలు ఏదైనా చేయొచ్చు. సో ఆ చైర్మన్గా ఆ బాధ్యత, నిబద్ధతో, కమిట్మెంట్తో ఇస్తున్నాను. దీంట్లో ఈ సేవలు పునరంకితం. సో ఇది మా 4th ప్రాజెక్ట్. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, గోదావరి, ఉమ్మడి జిల్లా కరీంనగర్, గోదావరి, మంచిర్యాల, ఇది మొత్తం కలిసి 4 బ్రాంచెస్ అన్నమాట. సో మళ్ళీ ఒకసారి జగిత్యాల ప్రజలకి, జగిత్యాల విశిష్టత చాలా ఇష్టమైన ప్రాంతం. చాలా జైత్యయాత్ర అంటారు. సో ఇక్కడి నుంచి మా జైత్యయాత్ర కూడా ప్రారంభిద్దామని మేము అనుకుంటున్నాం.
ఆ జైత్యాత్ర పరంపరలో భాగంగా మీరు కూడా సహకరించాలని కోరుతూ ఇతర పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు, పక్కనున్న నిర్మల్ జిల్లా కొన్ని మండలాలు మాకు అంటే ఈ జైత్యాల కేంద్రం వాళ్ళ వైద్యం కానీ విద్య కానీ వచ్చే మండలాలు ఉంటాయి. ఉదాహరణ ఖానాపూర్, కడెము, పెంబి, దస్తరాబాద్, జన్నారం ఇట్లాంటి మండలం. సో ఆ ప్రజలకు కూడా మా తరఫున ఎట్లాంటి ఏ రాత్రి ఏ అవసరం ఉన్నా, ఎమర్జెన్సీ ఉన్నా ఇంకా దీన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ పోతుండే, ఇంకా ఈ వసతులు పెంచుకుంటూ రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఇంకా వీలైనంత వరకు ఇంకా పరికరాలు పెంచుతూ సేవలు ఇంకా వేరే డిపార్ట్మెంట్స్, వేరే సేవలు కూడా మేము అవైలబుల్ ఉండవు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కూడా ఇది పొందింది హాస్పిటల్. ముందు సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ అప్గ్రేడ్ చేస్తాం. సాధారణంగా ఒక పేషెంట్ ఒక జ్వరం వస్తే 30-40 రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు. మామూలు జ్వరాలు కూడా ప్రైవేట్లో 30,000, 40,000, 20,000, 30,000 అవుతున్నాయి. 30,000, 40,000 అంటే ఒక ఎకరా ఒక సంవత్సర పంట సగటు రైతు, సగటు ధాన్యం ఒక సంవత్సరం ఆదాయం. దాన్ని రీఎంబర్స్ చేసుకున్నానికి సరైన బిల్లులు మనం ఇచ్చిన పేట ఆ క్లెయిమ్ రీఎంబర్స్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఉదాహరణకి బిల్ మనం ఒక రీఎంబర్స్మెంట్ అడుగుతున్నప్పుడు, మనం ఒక కంపెనీ బిల్ పెట్టి అడుగుతున్నప్పుడు సరైన డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చడానికి మేము స్టేట్ గవర్నమెంట్ గుర్తింపు కానీ, ఎన్ఏబిహెచ్ అక్రెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటాం. త్వరలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం పెరిగింది. ఇన్సూరెన్స్ తీసుకునే పాలసీదారు పెరిగినారు. అంటే వాళ్ళ పిల్లలు ఉన్నత ఉద్యోగాలు పోయినప్పుడు వాళ్ళ తరఫున వచ్చే ఇన్సూరెన్స్ కానీ, ఉదాహరణ కరోనా నేపథ్యంలో అందరూ చాలామంది అవగాహన ఎప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య సంరక్షణ. దీంట్లో ఈ పాలసీలు లేకపోవడం, క్యాష్లెస్ లేకపోవడం వల్ల, అంటే నగదు రహిత సౌకర్యం లేకపోవడం వల్ల చాలామంది నేను చూసి జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి నుంచి వాళ్ళు కరీంనగర్కి వస్తారు. చిన్న జ్వరాన్ని కూడా ఆ బిల్లు పెద్ద ఖర్చు అయినా 20,000, కానీ 20,000 ఇక్కడ నగదు పెట్టి మళ్ళీ బిల్లు పెట్టుకునే వాళ్ళు మాకు నగదు రహిత ఉంది కదా అని చెప్పి స్టార్ కంపెనీ లేదా HDFC లేదా ICICI ఎవరు వస్తున్నారు. సో అది అక్కడ ఏదైతే ఉందో మీ అందుబాటులో మీ ఇంటి దగ్గర ఇక్కడే మీరు లోకల్ జగిత్యాలు ఉంటారు, ఇల్లు పక్కనే ఉంటుంది. అక్కడ టిఫిన్ తెచ్చుకుంటారు, పేషెంట్ ఇక్కడ ఉంటాడు, ఇక్కడ క్యాష్ వస్తుంది, మీరు డిశ్చార్జ్ అయిపోతుంది. ఇది ప్రస్తుతానికి HDFC, ఆదిత్య బిర్లా, గుడ్ హెల్త్ TPA, అది గుడ్ హెల్త్ అంటే ఆంధ్ర బ్యాంక్లో పాలసీ చేస్తే మనకు గుడ్ హెల్త్ నుంచి వస్తుంది. HDFC సపరేట్గా ఇన్సూరెన్స్ కంపెనీ, ఆదిత్య బిర్లా సపరేట్ ఇన్సూరెన్స్ కంపెనీ. అపోలో మునిచ్ అంటే HDFC అపోలో మునిచ్ మెర్జ్ అయ్యింది. దాంట్లో కూడా ఇన్సూరెన్స్లో కూడా కొంత కోపేమెంట్ ఉంటుంది. అంటే కొన్ని రాని గ్లోవ్స్, కొన్ని ఖర్చులు ఉంటాయి. రాని కూడా ఏంటంటే రిప్రజెంట్ చేయాలి. సరే ఇది మేము కట్టలేము, కడతాం తక్కువ పడతాం, డిస్కౌంట్ చేయండి, కట్టలేము. అది ఏదైనా ప్రాపర్ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీని మీద నా నంబర్ 9985104108 ఈ నెంబర్కి ఎప్పుడైనా 24 అవర్స్లో ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. ఏ చిన్న విషయమైనా, పేషెంట్ రిలేటెడ్ రోగి విషయంలో, రోగి సేవల విషయంలో, రోగి బిల్లు విషయంలో ఎప్పుడైనా మీరు చేయవచ్చు. సో విత్ దిస్ ఐ కంక్లూడ్ అండ్ థ్యాంక్ యూ.